రవి నీలా బాబాయ్ బాబాయ్ నాకు అర్జెంటుగా చెరకు ముద్ద ఇచ్చారు. కమన్ 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 కమన్. ఏమిట్రా ఏమమ్మా ఏమిటి వదిలా వదినా ఈ ఘోరం ఎలా జరిగింది వదినా? ఇంత దారుణం జరుగుతుంటే నాకెందుకు తెలియచేయలేదు వదినా? చెప్పు వదినా చెప్పు. చెప్పే వదినా చెప్పు. తెలిస్తే నువ్వు పరీక్షలు మానేసి వచ్చేస్తావని అన్నయ్య నీ కబురు చేయొద్దని చెప్పాడు. చెప్పాడురా చెప్పాడు. ఆయన చెప్పాడని మీరు నాకు కబురు పంపలేదు. నేను ఆయనకి తమ్ముండరా. ఒక్కసారి నాకు ఆయన్ని చూడాలందిరా. అమ్మా నన్ను ఎందుకల్లా కానీ దీనికి ఇచ్చావే. దీన్ని ఎత్తాలా చిన్న టిక్కు 1 9 69 78 199 593 671 746. ఏమిటా లెక్కలు? లెక్కల మరి నేను చిన్నప్పుడు చదువుకోను మర్చిపోయింది చూసారా? నీకు శుభార్త. ఏమిటది? మన ఊరికి లల్లు పైల్వాన్ అని ఒక వస్తాడు వచ్చాడు. ఏ వాడికి ఏం ఊరు లేదా? మన ఊరు వచ్చాడు పెద్ద బాడీ వేసిన పుట్టు తిన్నానుగా. అది కాదండి, కుస్తీ పట్టడానికి. అతన్ని కుస్తీలో గెలిస్తే 10,000 బహుమానిస్తాడు. 10,000? అయితే మీ నాన్న పంపించు. మా నాన్నని కాదండి, మిమ్మల్ని పంపించడానికి. ఓ పంచి ఆ చాలు. ఎందుకంటే తాకట్టు పెట్టి కాచే వెళ్ళిపోతారు. ఏమిటా మాటలు? లేకపోతే ఏంటి ఆ లల్లు పైల్వాన్ చేతిలో నా ప్రాణాలు లబబా. ఏడవకండి, చూడండి మీరేం భయపడకండి. మా నాన్న కట్టుకున్న తాయితి కడతాను. ఆ తర్వాత చూడండి, నీ బలం నీకే తెలియదు. మీరే గెలుస్తారు, 10,000 తీసుకొస్తారు. ఆ తర్వాత ఈ ఊళ్ళో ఉన్న వస్తాదులందరూ ఈ ముసుగు వేరుని చేతిలో చిత్తైపోయారు. ఈ ముసుగు వేరుని జయించి మన ఊరు పరువు నిలబెట్టగల మహావీరులు ఎవరు లేరా? ఉన్నారు, నా పక్కనే ఉన్నారు. ఎవండి మీ బలం చూపించుకునే ఛాన్స్ వచ్చింది. దిగండి గోదాలకి, దిగండి. గోదావరిలో దూకుతాను కానీ గోదావరి మాత్రం దూకను. అవును, ఇంటి దగ్గర ఏమోను లల్లు పైల్వాన్ అన్నావు కదా, వీడేమిడు ముసుగులో ఉన్నాడు? వీడు మనిషా పశువా? పశువుతో కుమ్ముతాడు. మీకెందుకు అనుమానం వచ్చింది? మనిషే, దిగండి. మరి కానీ
నా పని ఖాళీ. వాడు గోలికాయలు అడుగుంటాడు నాతోటి. పోటీ ముగించబోతున్నాం, అభ్యర్థి త్వరగా రావాలి. ఇంకెవరు లేరయ్యా, పోటీ ముగ్గురు ఇంటికెళ్ళు, పనులు చూసుకొని పైకి వస్తాం. వెళ్తారా లేదా? మనకు కూడా పనులు ఉన్నాయి కదా, పదా. పదండి పదండి. అప్పారావు గారు టైం అవుతుంది, రావండి. నేను చిన్నప్పటి నుంచి కుస్తీలు చూశానయ్యా. రావయ్యా. పోవయ్యా, నా దగ్గర పెట్టుకోక. ఎవరది? మళ్ళీ వచ్చాడు కొడతాను నేను. మర్యాదగా లేస్తావా లేదా? మీరంటే చాలా మర్యాద అండి. నమస్కారం. మీ పాదాలు ఏమండి, దండం పెట్టుకోలేము. ఏంటో మేము ఎందుకు తడిపిస్తావు? నేను ఎవరనుకుంటున్నావు? కండల కోట్లింగం గారాళ్ళుండి ఏమనుకుంటున్నావు? ఏంటో ఆగండి. ముందు చేతులు కలపాలి. చేతులు కలపాలి? చేతులు ఏమన్నా పేకలా కలపడానికి? ఈ చేతులు ఆయన చేతిలో ఈ చేయి పెట్టానుకో, నలిపితే నువ్వు రెస్పాన్సిబిలిటీ రా. కలపాల్సిందేనయ్యా. పెట్టుకో ఇది. ఒక మాట పెట్టుకో. అమ్మని, అయ్యో కాలి, ఏమిటి? అయ్యో బాబు కాలి, చెయ్యంటే ముద్దు పెట్టుకుంటారు కానీ ఇలా నడుపుతాడు. పదండి. పదాలా? పదాల్సిందే. పతాను. నమస్కారం అండి. గాలి ఏది గాలి, వాడు గోలికాయలు అడుగుతున్నాడు. ఏమండి? 1 2 3 ఏమండి? తొందరగా లేవండి. 4 5 లేవండి 6 7 లేవండి. 8 ఏమండి? 9 10. నువ్వు కొడతాను అనుకో, నేను అవసరమంటా. అయ్యో అప్పారావు గారు, అన్యాయం ఫౌల్. రవి ఇలా ఇదిగా మమ్మీ కొత్త బట్టలు. కృష్ణ ఇదిగోరా నీ ప్యాంట్ పీసు. అమ్మా సుజాత, నీకు చీర తెచ్చానమ్మా. వదినా తీసుకో వదినా. ఏమిటి బాబు? నా మొదటి నెల జీతం వదినా. నువ్వు ఉద్యోగస్తుడు అయ్యావు, నీ అన్నయ్య గారి కోరిక నెరవేరింది. ఇది నాకెందుకు, నీ దగ్గర ఉంది. నాకెందుకు అని మొదటి నుంచి నువ్వు అనుకునుంటే ఈనాడు మేము ఎక్కడుండేవాళ్ళం. మా అందరికీ పెద్ద దిక్కు నువ్వు. బిడ్డలు సంపాదించి తల్లికి ఎవరు? నీ దగ్గరే ఉంచు వదినా.
అబ్బా శాంతమ్మా, వాసుభయ్య ఎక్కడికి పోలేదమ్మా, మన ఇంట్లోనే ఉన్నాడమ్మా, మననే ఉన్నాడమ్మా. ఇన్ని రోజులుగా ఎప్పుడైనా తిరిగి ఇప్పుడు చూడు, వాసుభయ్య పగపగలు అవుతున్నాడమ్మా. వాసుభయ్య